శంషాబాద్లోని కరాచీ బేకరీ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదానికి గురైన కార్మికులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు క్షతగాత్రులను డిఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదంలో గాయాల పాలైన 15 మంది కార్మికులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. శంషాబాద్ పారిశ్రామిక పదార్థాలను తయారు చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళైతే పూర్తిగా ఆ బేకరీలోని ఐటమ్స్ తయారు చేసేందుకు బట్టీల దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా ఆ బట్టీల్లో నుంచి మంటలు రావడంతో అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వర్కర్స్ అంతా పూర్తిగా కూడా బయటికి పరుగులు తీస్తున్న నేపథ్యంలో వాళ్ళకి అక్కడ ఆ మంటలు తాకిడికి గాయాలైనట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించి వెంటనే వాళ్ళని బయటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసును నమోదు చేసి అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించిన నేపథ్యంలోనే గాయాలు ఎక్కువగా అవడంతో వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పేసి సంతోష్ నగర్లోని అపోలో డిఆర్డీఓ హాస్పిటల్లోకి అయితే మాత్రం వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి అటు ఆరోగ్య శాఖకు సంబంధించిన అటువంటి మంత్రులు అదేవిధంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి అపోలో డిఆర్డీఓ హాస్పిటల్కి క్షతగాత్రులను తరలించినట్లుగా కూడా తెలుసు. కొన్ని సంవత్సరాల నుంచి కరాచీ బేకరీలో ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడానికి ఆ బట్టీల దగ్గరే పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 15 మంది అయితే మాత్రము గాయపడ్డట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రమాద ఘటనపై కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన మంత్రులు అధికారులు కూడా వెంటనే స్పందించి ఇక్కడికి సీఎం ఆదేశాల ప్రకారం అయితే మాత్రం ఇదే హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తుంది. వీళ్ళు గాయపడ్డ వారు ఎక్కువగా ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి కార్మికులుగా తెలుస్తుంది. కానీ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి వీళ్ళకి మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పేసి వెంటనే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఏదైతే కరాచీ బేకరీ ఉంది, బేకరీకి సంబంధించి అయితే మాత్రం అటు యజమాని అయితే అక్కడ లేకుండా వెంటనే ప్రమాదం జరిగిందని తెలిసినా కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి గోడాన్ని క్లోజ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. అటు వీళ్ళు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళు దాదాపు 15 మంది గత కొన్ని సంవత్సరాల నుంచి కరాచీ బేకరీలోనే పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. వెంటనే వాళ్ళు ఇక్కడికి ఉత్తరప్రదేశ్ నుంచి రావాలి కాబట్టి కొంతమేరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళని ప్రభుత్వం ఆదుకుంటుంది అని కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయితే కరాచీ బేకరీకి సంబంధించి ఇప్పుడే ఆ యజమానికి సంబంధించి అక్కడ శంషాబాద్ పోలీసులు కేసును కూడా నమోదు చేసుకున్నారు. వెంటనే తను అక్కడ నుంచి ఘటన జరిగిన తర్వాత వాళ్ళని అక్కడే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలేసి కరాచీ యజమాని ఎవరైతే ఉన్నారో అతను కనీసం అక్కడి నుంచి వెళ్ళిపోవడం తర్వాత వీళ్ళకి క్షతగాత్రులకు ఎలా ఉంది అని కూడా కనీసము భారీ సమాచారం. మొత్తానికైతే మాత్రం ఈ క్షతగాత్రులు ఎవరైతే ఈ కరాచీ బేకరీకి సంబంధించి గాయపడ్డారో వాళ్ళకి ప్రభుత్వం నుంచే మెరుగైన వైద్యాన్ని అయితే అందిస్తున్నట్లు తెలుస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి రావడానికి ఉత్తరప్రదేశ్ నుంచి రావాలి కాబట్టి ఇప్పటికే పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం అందించడంతో వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్లుగా కూడా మనకి పూర్తిగా అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికైతే మాత్రము 15 మంది గాయాలు పాలైనట్లు తెలుస్తుంది. కొంతమంది పరిస్థితి అయితే మాత్రము విషమంగా ఉంది అని తెలుస్తుంది. కెమెరామెన్ సంజుతో సుజాత, డిఆర్డీఓ హాస్పిటల్, సంతోష్ నగర్.